హాయ్ ఎవ్రీవన్. నేను ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. లైక్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి మేము మిచిగన్ నుంచి సాక్రమెంటో వెళ్తున్నాం, కాలిఫోర్నియాకి. సో విచిత్రమైన డిలేస్ అవన్నీ జరిగాయి. సో ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని అనుకుంటున్నాను. మీకు కూడా స్పిరిట్ ఎయిర్లైన్స్లో ఇలాంటి లైక్ ఇష్యూస్ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ అయ్యి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫ్రైడే ఎర్లీగా ఆఫీస్ ఫినిష్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మేము. సో అలాగే ప్లాన్ చేసుకున్నాం. 4:30 కల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 1.5 hour డిస్టెన్స్. సో మేము అలాగే కార్లోనే వెళ్ళి కార్ పార్కింగ్ లాట్లో పార్క్ చేసి అక్కడి నుంచి బస్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. సో మా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 8 o'clockకి. డెస్టినేషన్లో మనం 1 AM రీచ్ అవుతాం అన్నమాట. మధ్యలో వాళ్ళు కాలిఫోర్నియాలో మిచిగన్ కంటే 3 hours వెనుకుంటారు కాబట్టి సో మేము 1 AM వాళ్ళ టైంలో రీచ్ అవుతాం. సో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపే మాకు మల్టిపుల్ మెసేజెస్ వచ్చాయి ఫ్రమ్ స్పిరిట్ ఎయిర్లైన్స్. ఎలా అంటే మెసేజ్ లైక్ మీ ఫ్లైట్ డిలే అవుతుంది, 1/2 hour డిలే అని, 1 hour డిలే అని, అలా 3-4 మెసేజెస్ వచ్చాయి. సో వెళ్ళేసరికి చెక్ ఇన్ చేసుకొని లోపలికి వెళ్ళేసరికి ఫ్లైట్ ఏకంగా క్యాన్సిల్ అనే మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఎగ్జిట్ అయ్యి లోపల నుంచి స్పిరిట్ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడామన్నమాట. సో మాకు మిచిగన్ నుంచి లాస్ వెగాస్ వెళ్ళాలి, లాస్ వెగాస్ టు సాక్రమెంటో. సో ఫస్ట్ ఫ్లైట్ డిలే అవడం వల్ల సెకండ్ ఫ్లైట్ క్యాచ్ చేయలేకపోతున్నాం. అందుకని చెప్పి వాడు క్యాన్సిల్ చేశాడు. సో మేము రిక్వెస్ట్ చేసాము, కొంచెం నెక్స్ట్ ఫ్లైట్ ఏమైనా ఉంటే దాంట్లో పంపించండి. సో అక్కడ ఫ్లైట్ అక్కడ కూడా కనెక్టింగ్ ఫ్లైట్ నెక్స్ట్ ఉంది అవైలబుల్గా 1 hourలో. సో అది క్యాచ్ చేయగలుగుతాము అని అంటే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. సో అలా 1 hour మా డిస్కషన్స్ జరిగిన తర్వాత ఫైనల్లీ మళ్ళీ మేము ఇంటికి వెళ్ళే ఛాన్స్ తీసుకోలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 hour కాబట్టి మార్నింగ్ మళ్ళీ 7 AMకి రీస్కెడ్యూల్ చేశారు ఫ్లైట్. సో అందుకే వాడు స్పిరిట్ ఎయిర్లైన్స్ వాడు హోటల్ ప్రొవైడ్ చేశాడనమాట. సో ఆ నైట్ అక్కడే నియర్ బై ఎయిర్పోర్ట్ దగ్గర హోటల్లో ఉన్నాము. సో వాడు హోటల్తో పాటు ఫుడ్ కూపన్ కూడా ఇచ్చాడు, లైక్ అరౌండ్ $120 ఎంతో. బట్ ఆ రెస్టారెంట్లో ఫుడ్ కూపన్ లైక్ ఎలా అంటే ఓన్లీ అక్కడ ఆయిల్ ఫ్రైడ్ ఫుడే ఉంది. సో వేరే ఆప్షన్ ఏం లేక అదే తీసుకున్నాము. బట్ తీసుకున్న దాంట్లో ఒక 10% కూడా తినలేదేమో. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ అగైన్. అంటే 7 AMకి ఫ్లైట్ ఉంది కదా, మళ్ళీ రీస్కెడ్యూల్ చేసింది. సేమ్ అదే ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ ఇన్ చేసే అంత ప్రాసెస్ అయిన తర్వాత అది కూడా డిలే అయ్యిందనమాట. సో అది డిలే అయ్యింది ఎన్ని గంటలు, అరౌండ్ 2.5 hours ఎంతో డిలే అయ్యింది. సో అయినా సరే వాడు ఈసారి ఏం చేశాడంటే క్యాన్సిల్ చేయలేదు, ఫ్లైట్ క్యాన్సిల్ చేయలేదు. అండ్ మేము ఆ ఫ్లైట్కి వెళ్ళేసరికి మా కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యామన్నమాట. సో ఆ కనెక్టింగ్ ఫ్లైట్కి వాడు మళ్ళీ రీస్కెడ్యూల్ చేశాడు అరౌండ్ 1:30కి ఎప్పుడో ఫ్లైట్. సో అలా ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు ఈ స్పిరిట్ ఎయిర్లైన్స్లో. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కూడా ఒక 2-3 members ఇలానే ఫేస్ చేశారని విన్నాను నేను. స్పిరిట్ ఎయిర్లైన్స్ ఇలాగే అవుతూ ఉంటుంది అని. మీరు కూడా ఇలాంటి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అయ్యిందా మీకు ఎయిర్పోర్ట్లో ఈ స్పిరిట్ ఎయిర్లైన్స్ వల్ల? అయితే నాకు లైక్ కామెంట్ చేసి చెప్పండి, సో దట్ అందరూ తెలుసుకోగలుగుతారు. అండ్ ఫ్యూచర్లో ఈ ఫ్లైట్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే లక్కీగా ఎయిర్పోర్ట్లో పిల్లలు ఆడుకోవడానికి కొంచెం రిక్రియేషన్ ఏరియాలా ఉందన్నమాట. సో అక్కడ ఆడుకోవడం వల్ల కొంచెం టైం పాస్ అనేది అయ్యింది. బట్ ఎవరైనా ముందుగా ప్లాన్ చేసుకుంటారు కదా, మనం టైంకి వెళ్తాము, అక్కడ తర్వాత ఏం చేయాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి అనే ప్లాన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ ప్లాన్స్ అలాగే కొలాప్స్ అవుతాయి కదా. సో మాకు కూడా అంతే. మేము సాటర్డే మార్నింగ్ 1 AMకి రీచ్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ దీనివల్ల మా ప్లాన్స్ కూడా రీస్కెడ్యూల్ అయ్యాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా ఎక్స్పీరియన్స్ స్పిరిట్ ఎయిర్లైన్స్లో వెరీ రీసెంట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like the video, please subscribe to my channel. Thank you.